రెడ్ బుక్ పోయించేసిందండి నిజంగానే. వీళ్ళ భయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది, అమ్మని అమ్మ రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తాడో, రెడ్ బుక్ గానీ ఓపెన్ చేసాడంటే మనకు చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెడ్ బుక్ ఎప్పుడు చేస్తాడో అని టెన్షన్ లో అతను నిద్ర పట్టట్లేదు. అయితే రే పలానా ఉండి కొట్టాడు కదా, ఇంక మనల్ని కొట్టక ముందే మనం పారిపోదాం ఢిల్లీ, నరికేస్తున్నారు బాబు, కొడుతున్నారు బాబు అంటే ఇక లోకేష్ గారు కూడా జాలి పడతారు మన మీద, మనం సేఫ్ అయిపోదాం రాబాయ్ కాబట్టి మనం పారిపోదాం. బాబా లోకేష్ గారు నా రోజున బాబు కొడాలే నీకు గుర్తుందరే, ఆ ఎర్ర బుక్ చూపిస్తున్నావు ఏం చేస్తావు, రెడ్ బుక్ తో ఏం చేస్తారని ఆ వల్లభనేని వంశీయో కొడాల నానియో పేరు నాని జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా వాగారండి. కానీ ఈ రోజున అదే రెడ్ బుక్ చూసి ఢిల్లీ పారిపోయి అక్కడ ఉన్న లీడర్స్ అందరూ ఉంటారు కదా వేరే పార్టీ, లోకేష్ గారు సార్ మా పేర్లు రెడ్ బుక్ లో రాశారు సార్, ఆ రెడ్ బుక్ తీసి ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ వాయించేస్తారు సార్, ప్లీజ్ సార్ మాకు సపోర్ట్ చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏమంటే లోకేష్ గారు వాళ్ళండి పిల్లలే భయపడుతున్నారు కదా చూడండి అని వాళ్ళ రికమెండేషన్. రెడ్ బుక్ ఎంత పని చేసిందండి లోకేష్ గారు, పరుగులేట్ ఇస్తారండి పులివెందుల పుల్ని సింగిల్ సింహాన్ని 50 రోజులు దాటుకుంటే ఢిల్లీ పరిగెట్టించాడు, ఒక్క మాట మాట్లాడకుండా, ఒక్క కేసు ఇంకా బయట తీయలేదు. ఈ రెడ్ బుక్ లో ఉన్న పేర్లన్నీ కూడా పొలిటికల్ లీడర్స్ పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే అధికార దుర్వినియోగాన్ని పాల్పడ్డారో, ఎవరైతే అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాస్తులు సంపాదించారో వాళ్ళ పేర్లు మాత్రం ఉన్నాయి ఇందులో, వైసీపీ కార్యకర్తల పేర్లు ఉండవు అందులో.